ఉగ్రవాదాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో లేకుండా చేస్తానని చెప్పినట్లు వింటే ప్రతి ముస్లిం సోదరుడు ఉగ్రవాది కాదు, కానీ ఉగ్రవాదులందరూ ముస్లిం వాళ్ళు. ఓకే, 100 బుక్కులు చదివిన వాడు డాక్టర్ అయ్యాడు, కానీ ఒకే ఒక బుక్ చదవడం వల్ల ఆడు తీవ్రవాదం వైపు అడుగు వేశాడు, అదే ఖురాన్. ఓకే, నేను జాగ్రత్తగా వినండి, నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు ఒక 10 మంది మానసిక వైద్య నిపుణులు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ డాక్టర్ని విచారించి అసలు ఇంత చదివి మనుషుల ప్రాణాలు కాపాడాల్సిన ఈ డాక్టర్లు ఉగ్రవాదం వైపు ఎందుకు అడుగులేశాడు అనేది డీకోడ్ చేస్తే గనక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పొరపాటున కనుక ఆ డాక్టర్లు అల్లా కోసం పవిత్ర యుద్ధం కోసం అన్నారంటే మరి ఇంకా మీరు దేవుని శిక్షిస్తారా? ఖురాన్ని అంటే కాదు, ఆ ఖురాన్లో ఉన్న లొసుగుల్ని ఇమాముల్ని ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ తర్వాత పాటు చూసుకుందాం. కానీ మనం చూసుకోవాలి, ఎందుకు అంటే స్వదేశీ తీవ్రవాదం ఎక్కువైపోతుంది. ఇప్పుడు స్వదేశీ తీవ్రవాదం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే అటు తిరిగి ఆ స్వదేశీ తీవ్రవాదం వల్ల ముస్లింలకే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే స్వదేశీ తీవ్రవాదం వల్ల లోపల ఈ హిందూ ముస్లింలు గొడవలు పెరిగి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు డీకోడ్ చెయ్యాలనే విషయం అంటే ఈ డాక్టర్లు భారతదేశం మీద ద్వేషాన్ని పెంచుకున్నారా లేదా అంటే మతం మీద ద్వేషం హిందూ మతం మీద ద్వేషం పెంచుకున్నారా అనేది డీకోడ్ చేయాల్సి వస్తుంది. డీకోడ్ అయ్యి ప్రూఫ్లు వచ్చాక ఇంకా తగిన చర్యలు మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎలా పెంచుకుంటూ పోతే స్వదేశీ పైన తీవ్రవాదాన్ని రక్షణ వ్యవస్థ చూసుకుంటే స్వదేశీ తీవ్రవాదం ఇంట్లో ఉన్న తీవ్రవాదాన్ని ఇంట్లో ఉన్న శత్రువులను ఎలా మనం నశింప చేసుకోవాలబ్బా? మొత్తం దేశం సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. చాలా దేశాలు తిరిగిన వాడిగా దూరదృష్టి కలిగిన వాడిగా చెప్తున్నాను, చాలా ప్రమాదం స్వదేశీ తీవ్రవాదంతో.